భీమిరెడ్డి మీనాక్షి గారు వీళ్ళు గద్వాల నుంచి వచ్చారు. వీళ్ళు కూడా పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అయింది. 10 ఇంకెక్కువైందా? 10 అయింది సార్. నాకు అనుమానంగా చూస్తుంటే ఇంకెక్కువైందా? లేదు సార్, 10 ఏళ్ళు అయింది. ఫస్ట్ పాప. సో 10 ఏళ్ళు అయింది. కానీ పెళ్ళి అయిన వెంటనే బుడింగిన ఒక పిల్ల పుట్టింది. అమ్మయ్య పుట్టేసింది, ఇంకేముంది రెండోది కూడా బుడింగిన పుడుతుంది అనుకున్నాడు. ఇక టార్చర్ స్టార్ట్. పుట్టట్లా. ఏంద్రా స్వామి అని చెప్పి ఆ డాక్టర్ ఈ డాక్టర్ తిరుగుతుంటే వాళ్ళు ఆ మందు ఈ మందు వేస్తే ఏదో వచ్చినట్టు వచ్చింది, ప్రెగ్నెన్సీ లటుక్కుని పోయింది. ఇక అక్కడి నుంచి అర్థం కావట్లేదు. ఇక అక్కడి నుంచి ప్రెగ్నెన్సీలు కూడా లేవు. గత 7 ఏళ్ల నుంచి శనిగాడు పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. చివరికి ఆయన ఎట్ట తయారైపోయిందంటే మేము పిల్లలకన్నా తల్లిదండ్రులమేమో కాదన్న డౌట్ కూడా వచ్చింది. అలా చూస్తున్నారండి. కణాలు ఉన్నాయా, అసలు నెలలు ఉన్నాయా, అండాలు ఉన్నాయా, గర్భసంచి ఉన్నాయా, ఇవన్నీ ఎతుకుతూ మొదలెట్టారు. డోనార్కి వెళ్ళాలా, ఐవీఎఫ్కి వెళ్ళాలా. ఇది పిల్లలు పుట్టిన వాళ్ళకి. ఆల్రెడీ పిల్లలు పుట్టారు. అదే గర్భసంచి ఉంటేనే కదా పిల్లలు పుడతారు, అదే వీర్యకణాలు ఉంటేనే కదా పిల్లలు పుడతారు. మరి మధ్యలో ఏమైంది అనేది చూడకోకుండా అలా భయపెడుతూ వస్తున్నారు. ఐయుఐలు కూడా చేశారు. ఐవీఎఫ్లకు వెళ్ళలేదు, కానీ ఐయుఐ కొంచెం తక్కువలోనే పోతుంది కదా అని ఐయుఐ కూడా చేయించుకున్నారు. ఫలితం లేదు. ఎందుకు పోయింది మేడం అంటే ఎడినోమయోసిస్ వచ్చింది మీకు, డిఫ్యూజ్డ్ ఎడినోమయోసిస్, గర్భసంచి వాపు వచ్చేసింది అని చెప్పారు. మరి ఏం చేయాలి మేడం? ఐవీఎఫ్ లేదా ఆపరేషన్. ఏంద్రా స్వామి, మనకు ఆల్రెడీ ఒక పిల్ల పుట్టింది చక్కగా బంగారంలాగా, మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది, కాకపోతే పోయింది. ఎందుకు బిట్ట పుట్టింది, మళ్ళీ ఎందుకు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పుట్టట్లేదు? 7 ఏళ్ళ నుంచి అసలు ప్రెగ్నెన్సీలే రావట్లేదు. మనం ఇదివరకు ఎలాగున్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఎలా జరుగుతుంది తెలియటం కోసం రకరకాలుగా ఎదుగుతూ ఉంటే యూట్యూబ్లో మన వీడియో కనపడింది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందే మార్గాల గురించి మనం చెప్పాం దాంట్లో. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో అయితే మనకి ఇక్కడ చిన్న సమస్య ఉంది. ఏదో కానీ ఆయన అన్నట్టు ప్రొడక్షను, డిస్ట్రక్షను, అబ్స్ట్రక్షన్ ఏవో చెప్తున్నారు, ఏవో జరిగి ఉంటుంది. ఒక్కసారి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు లేవు. మరి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు కూడా పాపం అంత దూరం గద్వాల నుంచి ఇక్కడ వరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇట్లాగే 2 గంటల కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి మొత్తం చెప్పి మందులు ఇచ్చి పంపించాం. మందులు కూడా మీరు కొరియర్ పెట్టించుకున్నట్టున్నారా? వచ్చారా? లేదు సార్, కొరియర్ పెట్టించుకున్నారు. వీళ్ళందరూ అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, రెండోసారి రావడం ఇంతే. సో కొరియర్ పెట్టించేసుకున్నారు. కొరియర్ పెట్టించుకుని మీరు కరెక్ట్గానే వాడారుగా. మీరు ఫోన్లో మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఎలా వాడాలో, అవన్నీ వాడుకున్నారు. ఫస్ట్ 2 నెలలు డిస్ట్రక్షన్ డిఫెక్ట్కి మందులు వస్తాయండి. తర్వాత 2 నెలలు ప్రొడక్షన్ డిఫెక్ట్కి వస్తాయి. అప్పటికి 4 నెలలకు రాకపోతే మీరు వచ్చి అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ గురించి కొన్ని రకాలైన మరి ప్రొసీజర్లకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పాము మనం ఫస్ట్లో. సరేనండి, డిస్ట్రక్షన్కి 2 నెలలు మందులు తీసుకెళ్లారు, అది వాడుతూ ఉన్నారు. ఇది 7 నెంబర్లు వచ్చినాయి దాంట్లో మీకు. ఆ మందులు ఇచ్చినప్పుడు 7వ నెంబర్ అంటే 7 క్రిములు ఉన్నాయని మనం డిటెక్ట్ చేసాం. 4వ క్రిమికి మందులు వాడుతుండగానే ప్రెగ్నెన్సీ పాజిటివ్. అంటే ఇంకా 3 క్రిములు అక్కడే ఉన్నాయి గుంట్లో, అయిపోయి వచ్చేసింది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా? 7 ఏళ్ల తర్వాత చూస్తున్నాం రా బాబు అనుకుని, సార్ మరి ఇట్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఇది నిజమా కాదా ఏమిటండి అంటే మేము చెప్పాం, బాబు అక్కడ దగ్గరలో ఉన్న రిపోర్ట్ దగ్గర చూపించుకోండి, హెచ్సిజీ రిపోర్ట్ ఉంటుంది, బేటా హెచ్సిజీ అంటే అది చేయించారు, అది బాగానే వచ్చింది. మరి తర్వాత ఏం చేయమంటారు సార్ అని చెప్పంటే బేటా హెచ్సిజీ ఎంత వచ్చింది? 311 వచ్చింది. 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ అని మనం చెప్తున్నాం. 311 కాబట్టి కన్ఫామ్గా అది ప్రెగ్నెన్సీ, డౌట్ లేదు. తర్వాత మరి స్కానింగ్. నెక్స్ట్ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ? గర్భసంచిలోనా ట్యూబుల్లోనా? స్కాన్ చేయించారు, గర్భసంచిలోనే వచ్చింది, 5 వారాలు అని చెప్పి ఇచ్చేసారు. అర్లీ ప్రెగ్నెన్సీ 5 వారాలు. సో గర్భసంచిలోనే వచ్చింది. అక్కడ డాక్టర్ గారు చక్కగా మంచి బొమ్మలు కూడా ఇచ్చారు, కలర్ఫుల్ బొమ్మలు. సరే ఇది కూడా చూపిద్దాం. అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి జస్ట్ శాక్ మాత్రమే ఉంది, స్టార్టింగ్లో శాక్ మాత్రమే ఉంది. ఇంకా పేటల్ పార్ట్ వస్తుంది, హార్ట్ బీట్ రావాలి, ఇంక ఇవన్నీ పెండింగ్. ఇంకొక 10 రోజులకి అది వస్తుంది పేటల్ పార్ట్, ఇంకో 10 రోజులకి హార్ట్ బీట్ వస్తుంది. అట్లా ఒక్కొక్క స్టెప్ వస్తుంది. కాకపోతే ఈ స్టెప్ వచ్చే లోపలే
మరి ఎందుకు ఈయన రావాల్సి వచ్చింది? చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది, ఏమిటి మరి, ఎందుకు ఇక్కడ ఇట్లా ఇంత ఈజీగా ఎందుకు వచ్చింది బయట రాంది? అదే సార్, మేము ఫస్ట్ పాప పుట్టిన తర్వాత 7 years బయట ఎక్కడ చూపించినా అవ్వలేదు. తర్వాత అన్ని టెస్టులు అన్నీ నార్మలే వస్తున్నాయి కానీ సెట్ అవ్వలేదు. తర్వాత వచ్చేసి మా మిస్సెస్ యూట్యూబ్లో చూసింది, సార్ వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ కానీ దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏమనేది క్లియర్గా అన్ని సార్ పోస్ట్ చేసిన ప్రతి పోస్ట్ని అబ్జర్వ్ చేస్తూ నాకు చూపించడం జరిగింది. తర్వాత ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చేసాము. February 1st వచ్చామండి. February 1st వస్తే సార్ చూసి కౌన్సిలింగ్ ఇచ్చేసి దానికి తగ్గట్టు టెస్టులు చేశారు. టెస్టుల్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి మెడిసిన్ పెట్టారండి. మెడిసిన్ పెడితే దాన్ని మేము February 1st స్టార్ట్ చేస్తే 45 days స్టార్ట్ అయిందండి. 4th స్లిప్లోనే ఆఫ్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. వాడుతూ ఉండగానే వచ్చేస్తుంది అంతేనా? ఎలా వచ్చిందంటారు మరి? 10 ఏళ్ల నుంచి రాంది, IUIలకు కూడా రాంది, బయట IVF కూడా వెళ్దామన్నారు, IUI కూడా ఒకసారి అయిందండి, బయట చేశారు, ఫెయిల్ అయింది. ఇక IVF మార్గం అన్నారు. అవును సార్. డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ ఉంది, గర్భసంచి వక్రంగా చూస్తుంది, గర్భసంచి మందంగా పెరిగిపోయింది, గర్భసంచి చాలా పెరిగిపోయింది. చెప్పారండి, బయట కొన్ని అలాంటివి చెప్పారు. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అవి క్లియర్ అయ్యి ప్రెగ్నెన్సీ నిలబడడం జరిగింది. రాను కూడా రాదని చెప్పారు. ప్రెగ్నెన్సీ చాలా తేడా వచ్చేసింది. ప్రెగ్నెన్సీ రాదు, వీలైతే IVFకి వెళ్ళాలి, వీలైతే డోనార్ కూడా వెళ్ళాల్సి రావచ్చు. మరి ఇవాళ అదే గర్భసంచిలో అదే వీర్యకణంతో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మందులు కూడా పూర్తవ్వాలి, 6 నెలల కోర్సు అన్నాం, 1 month కూడా పూర్తవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే కదా. మరి ఏం జరిగింది ఇన్నాళ్ళు? 7 సంవత్సరాలు రాకోకుండా ఎందుకు అడ్డం పడింది? ఆ అడ్డం పడింది ఏంటి? దాన్ని ఎందుకు ఎవరు తొలగించగలిగారు? ఎలా తొలగించగలిగారు? మరి ఈరోజు ఎలా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోగలిగారు? మీకు అర్థమైనంత వరకు చెప్పండి. వింటున్నారుగా మన స్పీచ్? నాకు ఆనందం వస్తుంది. మనం చెప్పింది అర్థమైందే అనుకుంటా. అదే మీరు చెప్పిన ప్రొసీజర్ లోనే ట్రిమ్స్ కానీ ఇటువంటివి ప్రాబ్లమ్ మేజర్ గా ఉన్నాయండి. దానివల్లనే ప్రెగ్నెన్సీ 100% ఫెయిల్యూర్ కావడం కానీ రాకపోవడం కానీ జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకోవడమే సక్సెస్ కావడం. అది బయట డాక్టర్లు ఈ క్రిములు అనేది చూడట్లేదు. అదే సార్, ఒక్కసారి పంట పండింది మీ భూమిలో, మళ్ళా పంట పండట్లేదు, వచ్చింది మొక్క వచ్చింది, కానీ ఈ లోపల మొక్క నాశనం అయిపోయింది, పైరు నాశనం అయిపోయింది. ఇక తర్వాత పైరే పండట్లా, పంటే రావట్లే అసలు మొక్కలో. ఫస్ట్ టైం ఒక బిడ్డ వచ్చింది, తర్వాత ఏమో 2 అబార్షన్లు అయినాయి, ఇక తర్వాత ప్రెగ్నెన్సీలే రావట్లే. 7 సంవత్సరాల నుంచి ఇక ప్రెగ్నెన్సీలు కూడా లేవు. అంటే ఏమైంది? అప్పుడు ఫస్ట్ టైం ఉన్నప్పుడు భూమిలో పురుగు లేదు, చక్కగా విత్తనం బాగుంది, మొక్క వచ్చింది, మొక్కను నాశనం చేసేది పురుగు లేదు కాబట్టి మొక్క ఎదిగింది, పంట చేతికి వచ్చింది, బిడ్డ చేతికి వచ్చింది. తర్వాత పురుగు వచ్చింది. పురుగు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వీర్య కణాలను ఏమి చేయలేకపోయాయి, కానీ బిడ్డను కొట్టేసి. అంటే విత్తనాన్ని ఏం చేయలే, విత్తనం తప్పించుకుంది, మొక్క వచ్చింది, మొక్క దొరికిపోయింది. మొక్కను పట్టుకుని చీడాపీడ రూపంలో, తెగుళ్ళ రూపంలో నాశనం చేసేసి పంట చేతికి రాల, మధ్యలోనే అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏమైంది? క్రిములు పెరిగిపోయినాయి, పిల్లలు కాలనీలు అపార్ట్మెంట్లు కట్టు కూర్చున్నాయి లోపల. ఇక విత్తనం పడితేనే దాన్నే తినేస్తున్నాయి, ఇంకెక్కడ మొక్క, విత్తనాన్నే లేపేసే స్థితికి వచ్చేసినాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా రాల. ఇప్పుడు ఏ పురుగునైతే మనం గుర్తించామో, వాటికి మందు పెట్టామో, పురుగు అంతా పోయింది. ఎప్పుడైతే పురుగు పోయిందో విత్తనం బతికింది. ఎప్పుడైతే విత్తనం బతికిందో గర్భసంచిలో నిలబడింది, బిడ్డ రూపంలో బయటకు వచ్చింది. అది నేను చెప్పింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని. ఆవిడ గర్భసంచి బాగుంది, ఆయన వీర్యకణం బాగుంది, కానీ మధ్యలో శనిగాడు వచ్చాడు, చేతిలో ముద్దున్న నోట్లోకి రాకుండా అడ్డం పడ్డాడు. ఆ శనిగాడిని మనం లేపేసాం, ఆ శనిగాళ్ళు ఉన్నారు 7. 7లో 4 లేపాం, అయిపోయింది పని. మెయిన్ వాళ్ళు వాళ్ళే అన్నమాట, వాళ్ళే మెయిన్ వాళ్ళు. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. ఈ 3 కలిపి మళ్ళీ వీటిని కూడా కలిపి ఏదైనా బిడ్డను చేయొచ్చు. అందుకనే మనం ఏం చేసాం, రమ్మన్నాం. అక్కడ
వీళ్ళు డాక్టర్లకి అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిములు గొడవ తెలియదు. తెలిస్తే 10 ఏళ్ల క్రితం వరుసగా లైన్‌కి ఇద్దరు పిల్లలు పుట్టేసేవాళ్ళు. అప్పుడే మందు పెడితే ఈ పాటికి అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేది. రెండోది కూడా కనేసేవాడు ఆయనకి. ఈ శ్రమ కూడా తెలిసేది కాదు. కానీ వాళ్ళు తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళా అదే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఐరన్ డబ్బాలు, పౌడర్ డబ్బాలు, టానిక్లు, సీసాలు బలానికి ఇస్తారు. ఎవరు బలానికి ఇది? ఈవిడ మింగే పరిస్థితిలో ఉండదు. వేబుళ్ళు వచ్చి కక్కుంటా ఉంటుంది. మంచినీళ్ళు కూడా తాగలేదు. పక్కింట్లో తిరగమాత స్మెల్ చూసినా ఈవిడికి వాంతి. మరి ఈ బలం ఎవరికి పనికొస్తాయి అన్నమాట? ఆ టానిక్లు క్రిముల బలానికి పనికొస్తాయి. బిడ్డలు లేపుకెళ్ళిపోతాయి. ఇక్కడ వ్యాపారం కాదు చేయాల్సింది. ఆ బలానికి టానిక్లు ఇస్తే మందుల షాప్ బలానికి పనికొస్తాయి. డాక్టర్ గారికి లాభం. క్రిములు తొలగించుకోవాలి. వ్యాపారం కాదు, వ్యవసాయం చేయాలి. ఏ క్రిమి అయితే ఎన్నాళ్ళు గర్భసంచిని దెబ్బ కొట్టినయో, వీర్యకణాలను ఇబ్బంది పెట్టినయో అదే క్రిములు కొన్ని ఇంకా అక్కడే ఉన్నాయి. మరి వచ్చిన బిడ్డనైనా కూడా డ్యామేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి బిడ్డని ఆ క్రిముల నుంచి రక్షణ కంచిలాగా కట్టి కాపాడుకోవాలి మనం. అలాంటి మందులు ఇవ్వడానికే మనం ఇక్కడికి రమ్మన్నాం. అందుకే ఫస్ట్ 5 నెలలు మన దగ్గర వాడమంటాం. అవి ఒకవేళ బిడ్డని చంపలేకపోయినా ఇట్లా కాటేసినా గుండెల్లో కోసిందనుకో కాటు, గుండెల్లో హోల్ వచ్చేస్తుంది. ఊపిరితిత్తుల్లో కొట్టిందనుకో ఊపిరితిత్తుల్లో డాగ్ వస్తుంది. బ్రెయిన్లో కొట్టిందనుకో బ్రెయిన్లో వాపు వస్తుంది. 3 నెలలకు కాదు, 5 నెలలకు కాదు, 9 నెలలకైనా బిడ్డ చనిపోద్ది కడుపులోని. కరోనా వచ్చింది కొంతమందికి, వెంటనే వారానికి చచ్చిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. కొంతమందిని ఏం చేస్తుంది? పిసికేసి వదిలేస్తుంది. వాళ్ళు తీసుకుని 6 నెలలకైనా చచ్చిపోట్లా. ఇక్కడ కూడా అంతే. ఈ క్రిమి కానీ ఉందంటే అవి దాడి చేసినాయి అంటే బిడ్డని కడుపులోనే చంపేయగలవు, లేదా బయటకు వచ్చాకైనా సరే ఈ గుండెల్లో హోలని, ఊపిరితిత్తుల్లో డాగని, బ్రెయిన్లో వాపని పుట్టిన 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి అయినా చనిపోయేటట్టు చేస్తాయి. అందుకే అలాంటి పురుగుల నుంచి బిడ్డని కాపాడాలి. అందుకే అలాంటి మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నా. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు ఒక్కడే. ఇంకెక్కడైనా చెప్పారా మీకు క్రిముల గురించి? డిస్ట్రాక్షన్ డిఫెక్ట్ ఎక్కడా లేదు. C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. వీటిని టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళకి 7 వచ్చాయి. మందులు వాడిచ్చాం. 4 సెట్ అయిపోయింది. మిగతా 3 నుంచి కూడా బిడ్డని కాపాడాలి. అందుకని ఆ మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాం. ఫస్ట్ 5 నెలలు మన దగ్గర వాడుకోండి. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఫస్ట్ 5 నెలల్లోనే బిడ్డ నిలబడాలి. అలాగే అవకరాలు రాకోకుండా ఫస్ట్ 5 నెలల్లోనే డిసైడ్ అయిపోద్ది. తర్వాత అంతా ఎదగడమే. అందుకని 5 నెలలు మాత్రం మన దగ్గర నెల వచ్చి భర్తను తీసుకెళ్ళమన్నాం. భార్య రాలేరు, అంత దూరం నుంచి వేబుళ్ళతో బస్సులలో రాలేరు. వస్తే అబార్షన్ అయిద్దామనే భయం ఉంటుంది. భర్తకి ఏమైద్ది అబార్షను? పాపం పొట్ట కూడా లేదు, అబార్షన్ లేదు. నాదంటే 8 నెలల్లో 6 నెలల్లో తెలియదు, కానీ నాకుంద గర్భిణి, ఆయనకి అది కూడా లేదు. మగవాళ్ళ గర్భిణి బస్సులతోనూ, లారీలతోనూ, ట్రైన్లతోనూ పోవు. అందుకని మగవాళ్ళు వచ్చేయమంటున్నాను. ఆ స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అవసరమైనవి అన్నీ అక్కడే తీయించేసుకోమంటున్నాం. ఆ టెస్టులన్నీ మేమే వాట్సాప్లో పెట్టేస్తున్నాం. తీసిన రిపోర్ట్లు తీసుకొస్తే వాటి కోసం ఇక్కడ వరకు రాకోకుండా చక్కగా అవి చూసి దానికి మందులు ఇచ్చి పంపించేస్తున్నాం. సో ఆ ప్రెగ్నెన్సీ నిలబడే వరకే నెల వచ్చి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత 5 నెలల నుంచి అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. డెలివరీ అవ్వగానే, బిడ్డ పుట్టగానే ఒక్కసారి మీరు నవ్వుతూ బిడ్డను చూసి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు అని చెప్పా. ఒకవేళ వస్తే బుక్ ఇస్తారని చెప్పి. సో ఇలా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు ఈజీగా. 10 ఏళ్ల పాటు పడిన బాధ, బిడ్డ పుట్టిన తర్వాత కూడా 7 ఏళ్ల పాటు అనుభవించిన ఈ నరక యాతన ఆ క్రిమిని తొలగించగానే, హార్మోన్లు సరిచేయగానే అయిపోయింది. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. ఐవీఎఫ్లు పోగొట్టుకుని, ఐయుఐలు పోగొట్టుకుని, ల్యాప్రోస్కోపీలు పోగొట్టుకుని, లక్షలు ఖర్చు పెట్టుకుని కూడా మన దగ్గరికి వచ్చి 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో బుడింగుని ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. అది ఆయన అయితే ఇందాక నమ్మట్లా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా ఆయన చూడాల ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది. మీకు కనీసం ఒక బిడ్డ పుట్టింది కాబట్టి మీకు కొంచెం వచ్చి ఉంటుందిలే అనుకుంటుంది. ఆయన నాకే వచ్చిందా అంటుంది అలా ఆవిడే. నీ పొట్టలోనుంటేనాకమ్మ స్కానింగ్ తీసింది. అలా అంత భయం కల్పించేస్తున్నారు బయట. ప్రెగ్నెన్సీ అంటే అది రాదు, మీరు ఐవీఎఫ్లు చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, మాకు నెలకు 3 లక్షలు ఇచ్చేయాలి, అవి ఇచ్చినా కూడా మేము గ్యారెంటీ ఇవ్వం, అయినా కూడా మీరు వాడుతూ ఉండాలి అన్నట్టుగా తయారు చేశారు. అవసరం లేదు. భార్య భర్తల అనురాగం, మంచి ఆహారం, హార్మోన్లు సక్రమంగా ఉండడం,
క్రిములను అడ్డం పడకుండా చూసుకోవడం చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మన మామల్లాగా, బామ్మల్లాగా, తాతల్లాగా, ముత్తాతల్లాగా ఒక్కొక్కరు అరడజన్లు డజన్లు కనొచ్చు. ఒక్క ఐవీఎఫ్ లేదు వాళ్ళకి, ఒక్క ఆపరేషన్ లేదు. అలాగే మనం కూడా కనొచ్చు అని చెప్పాను. అది మీరు నమ్మారు. ఈరోజు నిజంగానే ఫలితం పొందారు. సరేనా? రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గర్భిణీ స్త్రీల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాం. ఇది మీ ఆవిడ ఫాలో అయ్యేటట్టు చేయండి. షూర్ సార్. మందులు కూడా ఏ నెల కానాలు వచ్చి మీరు తీసుకెళ్ళండి. ఎప్పటికప్పుడు వచ్చే ముందు 3 రోజుల ముందు మాత్రం అక్కడ స్కానింగ్ తీసుకుని మేము వాట్సాప్లో పెడతాం. స్కానింగ్ తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకుని వస్తే సరిపోతుంది. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.